గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, ఓం శం శనేశ్వరాయ నమః. అయితే రాబోయేటటువంటి 27వ తారీఖున శని త్రయోదశి రాబోతోంది కదా. మరి ఈ అద్భుతమైన శని త్రయోదశిని ఏ రాశుల వారు వినియోగించుకోవాలి? ముఖ్యంగా ఏ రాశుల వారికి శని దోషం వల్ల ఇబ్బందులు పడుతున్నారు, లేదా అసలు మన జీవితంలో శని దోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలి? ఈ శని త్రయోదశి రోజున మనం ఏ పరిహారాలు చేసుకోవడం వల్ల సంపూర్తిగా శని దోషం తొలగడమే కాదు, భవిష్యత్తులో కూడా శని అనుగ్రహం కలిగి మన జీవితంలో సకల ఐశ్వర్య భోగభాగ్యాలు అనుభవిస్తాము అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. ఎందుకంటే అస్తమాటు ఇలాంటి జ్యేష్ఠ శని త్రయోదశి రాదు. జ్యేష్ఠ మాసం అంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన కూడా జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజు పుట్టాడు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి శని త్రయోదశి రోజున ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడే ప్రయత్నం చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ మీకు రాబోతుంది. అయితే సాధారణంగా కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుందో మనకు తెలుసు. వాళ్ళు ఆల్రెడీ ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తున్నారు, ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. ఇక సింహరాశి వారికి చూసుకుంటే అష్టమ శని. వాళ్ళు కూడా మానసికంగా ఎంత క్షోభ అనుభవిస్తున్నారో, ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో తెలుసు. ఇక ధనుస్సు రాశి వారి గురించి చూసుకుంటే వాళ్ళకి అర్ధాష్టమ శని, ఇంకా తీవ్ర ప్రభావం. మిగతా రాశుల వారన్నీ ఎన్ని సమస్యలు అనుభవిస్తున్నారు, వీళ్ళు ఒక్కరు అన్ని సమస్యలు అనుభవిస్తున్నారు. అంతేకాదు జాతకంలో శని మహర్దశ నడుస్తూ ఉండే వాళ్ళకి కూడా ఈ ప్రభావం ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా 5 రాశుల వారికి మాత్రం తీవ్రంగా ప్రభావం ఉందని మనకు తెలుసు. దీనివల్ల ఎలాంటి సమస్యలు అనుభవిస్తున్నారు? ఆరోగ్యపరంగా సమస్యలు, మానసిక అశాంతి, అలాగే ప్రశాంతత లేకపోవడం, మెంటల్ టెన్షన్లు ఎక్కువైపోవడం, పని ఒత్తిడి ఎక్కువైపోవడం, చేసే పని ఏది కలిసి రాకపోవడం, అలాగే ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట ఇబ్బందులు ఎదురవ్వడం, అలాగే ఉద్యోగ నష్టాలు, మాట పడడాలు, మాట పట్టింపులు, తగాదాలు, కుటుంబ వివాదాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడాలు, మనస్పర్ధలు రావడాలు, అనుమానపు ఆలోచనలు, వివాహేతర సంబంధాల వల్ల భార్యాభర్తల మధ్య క్లేశాలు, పిల్లల మాట వినకపోవడాలు, డబ్బు విపరీతంగా ఖర్చవడాలు, అప్పుల బాధలు తట్టుకోలేకపోవడాలు, రుణాలు పెరిగిపోవడాలు, వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, అనారోగ్య సమస్యలు, హాస్పిటల్కి అస్తమాటు వెళ్ళడాలు, డబ్బులు ఖర్చు పెడుతూ ఉండడాలు, టెస్టులు చేయించుకుంటూ ఉండడాలు, కొంతమందికి అయితే వ్యసనాల పాలవడాలు, షేర్ మార్కెట్లో జోదలో డబ్బులు పోగొట్టుకోవడాలు, ఇలాంటివన్నీ శని దోషం వల్లే. అంతేకాదు కోర్టు సమస్యలో తెలియకుండా ఇరుక్కోవడాలు, పోలీస్ కేసుల్లో తెలియకుండా ఇరుక్కోవడాలు, చిన్న త్రుటిపాటినే ప్రమాదాలు జరగడాలు, ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతూ ఉండడాలు, అలాగే దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడాలు, అలాగే కావలసిన వాళ్ళతో గొడవలు, కుటుంబంలో గొడవలు, అన్నదమ్ములతో అక్క చెల్లెలతోటి వివాదాలు, ఇలాంటి సమస్యలన్నీ మీకు ఉన్నాయి అంటే కనుక మీలో ఖచ్చితంగా శని దోషం ఉన్నట్టే. ఎందుకంటే శనీశ్వరుడి వల్ల ఇలాంటి సమస్యలన్నీ కలుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడే మనకు అనుమానం వస్తుంది, ఏమండి శనీశ్వరుడు అంత దుర్మార్గుడు అండి, అంత దారుణంగా మళ్ళీ హింసిస్తాడండి అని చాలామంది విచిత్రంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ వీడియో వింటే అలాంటి వాళ్ళందరూ ఆలోచనలు పటాపంచలైపోతాయి. ఎందుకంటే శనీశ్వరుడు అంటే సామాన్యుడు కాదు. ఆయన ఎంత ఇబ్బంది పెడుతున్నాడో, ఎన్ని సమస్యలకు గురి చేస్తున్నాడో, దానికి తిరిగి కొన్ని 10 రెట్లు 100 రెట్లు తిరిగి మనకు సుఖాలని, భోగాల్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. కానీ ఎవరికి తెలియదు ఈ విషయం. ఆయన ఎందుకు ఇలాంటి సమస్యలు ఇస్తాడో కూడా తెలియదు. కానీ ఆయన్ని ఆడి పాడేసుకుంటుంటారు. ఎందుకంటే సాధారణంగా శనీశ్వరుడు ఎప్పుడు పుట్టాడంటే కనుక, అసలు ఈ జనన రహస్యం ఏంటంటే కనుక, సూర్య పరమాత్మ గురించి ఛాయాదేవి విపరీతంగా తపస్సు చేస్తూ ఉంటుంది. సూర్యుడికి చాలా దగ్గరగా ఉండి తపస్సు చేస్తూ ఉంటుంది. అలాగే తద్వారా సూర్యనారాయణ స్వామి వారు ఛాయాదేవిని అనుగ్రహిస్తాడు. అయితే ఆ సమయంలో ఛాయాదేవి సంతానం కావాలని కోరుకుంటుంది. ఆ రకంగా సంతానం కలుగుతారు. ఎవరికి? సూర్యనారాయణ మూర్తికి, ఛాయాదేవికి సంతానం కలుగుతాడు శనీశ్వరుడు. విచిత్రం ఏమిటనుకుంటున్నారు? ఆ పుట్టినటువంటి బాలుడు మరి ఛాయాదేవి బాగా వేడికి దగ్గరగా ఉంది కదా, సూర్యనారాయణ మూర్తికి దగ్గరగా ఉంది కదా, అందుచేత ఆ ప్రభావం లోపల ఉన్నటువంటి బిడ్డ మీద పడి ఆయన పుట్టడమే నల్లగా పుట్టాడు. ఎప్పుడైతే అలా పుట్టాడో సూర్యనారాయణ స్వామి వారు ఛాయాదేవిని పిలిచి, ఎవడి బిడ్డ, నా పోలికలు ఎక్కడా లేవు, నేను చూసే తల ఎర్రగా తేజస్సుతోటి మెరిసిపోతూ ఉంటాను చాలా, కానీ ఈ కుర్రాడేంటి నల్లగా ఉన్నాడు, నీ పోలిక లేదు, నా పోలిక లేదు, వీడు నాకు సంబంధించినటువంటి బిడ్డ కాదంటాడు. వెంటనే ఛాయాదేవి చాలా బాధపడుతుంది. అలాగే లోపల ఉన్న బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత చాలా అవమానానికి గురవుతాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక, ఇంచేత సొంత తండ్రే నువ్వు నా కొడుకువా అని అనుమానిస్తే ఎంత దారుణంగా ఉంటుంది చూడండి, చెప్పండి. అలాంటి శనీశ్వరుడికి ఎంతో బాధ కలిగితే అప్పుడు చాలా దారుణంగా ఇబ్బంది పడతాడు. అయితే ఈ వెంటనే శనీశ్వరుడు ఆ బాధపడి తన యొక్క తీవ్ర ప్రభావంతో సూర్యనారాయణ మూర్తిని చూస్తాడు. చూడండి, శనీశ్వరుడు అంత వాడు తండ్రైన సూర్యనారాయణ మూర్తి కూడా ఇబ్బంది పెట్టగలడు.
తలుచుకుంటే. ఎప్పుడైతే తన తీవ్ర దృష్టితోటి చూశాడో సూర్యనారాయణమూర్తిని, ఆయన కూడా నల్లగా పడిపోయాట. ప్రపంచానికి సూర్యకాంతి లేదు. ఇదేంటిది, నన్ను ఇలా మార్చేసాడేంటి, ఇది ఎక్కడ సమస్య, నాకు ఈ దోషం ఎలా పోతుంది, శని దోషం ఎలా పోతుంది అని చెప్పేసి ఈశ్వరుని పట్టుకుని ప్రార్థన చేసి ఎంతో తపస్సు చేశాడు శనీశ్వరుడు. చేస్తే అప్పుడు ఈశ్వరానుగ్రహంతో మళ్ళా తిరిగి బాలుడు ప్రకాశవంతం అయ్యాడు. తన రంగు తన రూపు వచ్చింది ఆయనకి. సరే, ఇదంతా జరిగిన తర్వాత శనీశ్వరుడికి అనిపించింది, నాకు ఇంత దారుణమైన పరిస్థితి కలిగింది కదా, ఈ అవమానాన్ని ఎలాగైనా పోగొట్టుకోవాలి అని చెప్పి ఏం చేశాడంటే కాశీ వెళ్ళిపోయాడు. ఆయన కాశీ వెళ్ళిపోయి ఆయన కూడా ఈశ్వరుడు గురించి ఘోరంగా తపస్సు చేశాడు. ఎప్పుడైతే అలా తపస్సు చేశాడో శనీశ్వరుడు ప్రత్యక్షమై పోయిన ఆయన, నీకు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాను. ఎందుచేతనంటే కనుక దేవతలంతటి వారిని నువ్వు ధర్మయందు ఉంచగలవు, లేదా మనుషుల యొక్క పాపాలను దహింపచేయగలవు. వాళ్ళ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని పూర్తిగా దహింపచేసి వాళ్ళకి సకలేశ్వరి భోగభాగ్యాలు ఇవ్వగలుగుతావు. నువ్వు ధర్మాత్ముడిగా ఉంటావు, మనుషులు చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా దగ్ధం చేయగలుగుతావు అని చెప్పి ప్రత్యేకంగా వరాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే అలాంటి వరాన్ని ఇచ్చాడో శనీశ్వరు యొక్క ధర్మాత్ముడు అంటారు, అందుకని ధర్మమూర్తి. నిజంగా యమధర్మరాజు ఎలాంటి వాడు, శని కూడా అలాగే ధర్మరాజుతో పోలుస్తారు. అందుకనే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే మనుషుల యొక్క కర్మని బట్టి వాడి పాపాన్ని దహింపజేస్తాడు. మనుషులు మన పూర్వజన్మలో చేసిన కర్మ ఏదో ఉండొచ్చు. ఆ కారణం చేతే శనీశ్వరుడు మనకు పట్టి ఏలాంటి శని రూపంలో అష్టమ శని రూపంలో అర్ధాష్టమి శని రూపంలో మనకు పట్టి మనకు ఉండేటటువంటి ఆ కర్మదోషాలన్నీ కూడా దహింపజేసేస్తాడు. అంటే మనం బాధపడేలా చేస్తాడనమాట. ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా, కుటుంబ పరంగా, గొడవల పరంగా, ఏదో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సమస్యల పరంగా ఆ సమస్యల్ని కలగజేసి ఆ కర్మనంతటిని కూడా తగ్గింపచేసేస్తాడు. ఎప్పుడైతే కర్మ అంతా తగ్గిపోతుందో ఇంకా ఆయన పట్టి వదిలేటప్పుడు సమయంలో తిరిగి మనకి సకలపరమైనటువంటి సుఖాలని, భోగాలని, వివాహాన్ని, సంతానాన్ని, ఉద్యోగాన్ని, డబ్బుని, వ్యాపారాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ ఇచ్చేసి వెళ్తాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఏదైతే ఇబ్బంది పెట్టేవాడు ఉన్నాడో ఆయనే తిరిగి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి శక్తి కూడా ఆయనకే ఉంది. ధర్మాత్ముడు నిజంగా ధర్మంగా ఉంటాడు. మనం చేసిన కర్మను బట్టి నిజంగా శనీశ్వరుని కనుక సరిగ్గా ప్రార్థన చేసి తపస్సు చేసో పూజ చేసో లేదా పరిహారాలు చేసో అనుకోండి, ఎంత ఇవ్వాలో దానికి 100 రెట్లు ఇస్తాడు. కాబట్టి అర్థమైందా మీకు? అంచేత ఆయనకి అనుగ్రహం ఉంది, శివానుగ్రహం. శివుడు అంతటి వాడు ఆయన బాధ భరించలేక దాక్కున్నాడు. తెలుసా మీకు? ఆయన అనుగ్రహం చేత శివుడే వరం ఇచ్చాడు. ఆ వరం చేతే ఏమన్నా ఒకనొక సమయంలో ఏం జరిగింది, అయ్యా ఈశ్వరా, నా ప్రభావం చేత కొన్ని గడియల పాటు నిన్ను పట్టి పీడిస్తాను, కాస్త ఇబ్బంది పడతావా అని చెప్పేట. చెప్తే ఓర బలేడు అడుగురైన బాబు, నువ్వు నీకే నేను అనుగ్రహాన్ని ఇచ్చాను, నీకు ఆ వరాన్ని ఇచ్చిందే, నన్ను పట్టి పీడిస్తావా, నువ్వు నన్నేం చేయలేవన్నట్ట. సరే అని చెప్పేసి కొన్ని రోజులు పోయిన తర్వాత నిజంగా శని పట్టే గడియలు వచ్చాయి. ఆ సమయంలో శనీశ్వరుడు నన్ను ఇప్పుడు ఈ సమయంలో పట్టుకునే అవకాశం ఉందని చెప్పి ఏం చేశాడు శనీశ్వరుడు, ఆహా వీడు పట్టుకోకుండా నేను ఎక్కడో ఒకక్కడ వీడికి కనపడకుండా దాక్కోవాలని చెప్పేసి ఏం చేశాడంటే ఎవరికీ తెలియకుండా గుహల్లో త్వరలో వెళ్ళిపోయి దాక్కున్నట్టు చాలాసేపు. ఆ గడిలన్నీ పూర్తయ్యి దాకారు. అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నవ్వుతున్నట్టే శనీశ్వరుడు చూసావా, నువ్వు నన్ను పట్టుకుంటానన్నావు, నువ్వు నన్నేం చేయలేకపోయావని. అయ్యా మహానుభావ, ముల్లోకాల్ని పరిపాలించే ప్రభువువి, హిమాలయ పర్వతాల్లో చక్కగా వెండి సింహాసనం మీద దర్జాగా ప్రమద గణాదులతోటి కూర్చుని వాళ్ళందరినీ శాసించే ప్రభువువి, అలాంటి నువ్వు ఎవరికీ తెలియకుండా రహస్యంగా మారుమూల ఒక గోలో చీకట్లో ఒక త్వరలో తిండి తిప్పలు లేకుండా ఉన్నావయ్యా చాలాసేపు. అదే నేను పట్టుకుని పీడించడం, సుఖము మనశ్శాంతి, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే నా యొక్క కర్తవ్యం అంచేత అని చెప్పేట. అప్పుడు పరమేశ్వరు అంతటి వాడు తెల్లబోయాడు. అంటే ఆయన ధర్మం అలా ఉంటుంది, ఆయన ఎవరినైనా సరే పట్టి పీడించవలసిందే. ఆ సమయం వచ్చేసరికి అంతెందుకు నలమహారాజు అంతటి వాడండి, ఒంటి మీద గొడ్డమొక్క లేకుండా పోయింది చూసారు, ఆయనకి అంత ఐశ్వర్యం అనుభవించారు. అది ఎల్లడిసిన వల్ల. అంటే నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే కనుక శని అంతలా ఇబ్బంది పెడతాడు కాబట్టి ఆయన దోషం పోగొట్టుకోవడం చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. అందుకనే ఈ రాబోయే శని త్రయోదశి చాలా ముఖ్యమని చెప్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలు మేము రాసుకుని మా పీఠంలో ఆ రోజున చక్కగా బ్రాహ్మణులు పెట్టి శనికి సంబంధించిన మూలమంత్రాన్ని జపం చేయించి కొన్ని లక్షలు, అలాగే శనికి సంబంధించిన తిల మండపం వేసి దాంట్లో శనీశ్వరుని ఆవాహన చేసి ఆరాధన చేసి మందపల్లిలో ఒక 2 బ్రాహ్మణులు పంపించి అక్కడ తైలాభిషేకాన్ని బ్రాహ్మణుల చేత చేయించడం, అలాగే మా పీఠంలోని మళ్ళా తర్పణాలు చేయించడంతో పాటుగా శనికి సంబంధించిన మూలమంత్రాన్ని కొన్ని ఈ యొక్క హోమం చేయించడం, అలాగే నవగ్రహ మంత్రాలని, మృత్యుంజయ మంత్రాలని, అలాగే
ప్రధానంగా రుద్రమంత్రాలను కూడా ఆ రోజు చక్కగా హోమం చేయించడం జరుగుతుంది. హోమం చేయించి ఇలాంటి మాలలు ఉంటాయి, శనీశ్వరుడికి ప్రీతి కలిగిన మాలలు. ఇలాంటి మాలలు శనీశ్వరుడి దగ్గర పెట్టి పూజ చేసి, ఈ పూజ చేసినటువంటి మాలలతో పాటుగా ప్రసాదాన్ని కూడా మీకు చక్కగా కొరియర్ ద్వారా పంపించడం చేస్తున్నాం. అంతేకాదు ఆ పూజా వీడియో అంతా కూడా మీకు రికార్డు చేసి దానికి సంబంధించిన పూజ లింకు మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి చక్కగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాల్గొనండి. మంచి అవకాశం సద్వినియోగపరచుకోండి. ఇందులో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నవారు వీటికి అయ్యే రుసుము 2,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ఈ పైన కనపడుతున్నటువంటి లేదా కింద కనపడుతున్నటువంటి ఈ యొక్క వాట్సాప్ నంబర్లు కనపడుతున్నాయి చూసారా, ఆ వాట్సాప్ నంబర్లకి మీ గోత్రము, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్, పిన్ కోడ్ నెంబర్తో సహా చక్కగా మాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి చక్కగా మీకు అందులోని పేమెంట్ లింక్ వస్తుంది. చక్కగా మీరు పేమెంట్ కూడా చేయొచ్చు. చేసి అడ్రస్ కూడా పెట్టినట్లయితే మీకు చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ పూజ పూర్తయిన తర్వాత మీ జీవితాల్లో మార్పు మీరు గమనించి తీరతారు, అందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి అంత విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి, ఆయన అనుగ్రహాన్ని పొందండి. మరొక్కసారి ప్రత్యేకంగా తెలియజేస్తూ, మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ వీడియో విన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులు, శని దోషం పోగొట్టుకుంటారు. కాబట్టి చక్కగా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి శనీశ్వరు కనపడుతున్నారు చూసారా, ఈయన కూడా ఒకసారి ఏంటంటే ఓం శం శనేశ్వరాయ నమః అని నమస్కారం చేసుకోండి దాని. ఎందుకంటే ముందర ఆయన అనుగ్రహం లేకపోతే అసలు మనం ఇలాంటి పరిహారాలు కూడా చేసుకోలేం. కాబట్టి ఒక్కసారి ఆయనకి నమస్కారం చేసుకుని ఇక్కడ కనపడుతున్న లైక్ బటన్ కొట్టి కింద కామెంట్లో కూడా ఒక్కసారి ఏం చేస్తారంటే ఓం శం శనేశ్వరాయ నమః అని కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఒక్కసారి ఆ నామాన్ని వ్రాయడం వల్ల కూడా మనకు చూడండి, రామకోట రాస్తే ఎంత ఫలితమో అలాగే ఏదైనా ఒక నామాన్ని రాయడం వల్ల కూడా 100 రెట్లు ఫలితంట. అందుకని ఒక్కసారి కామెంట్లో ఓం శం శనేశ్వరాయ నమః అని కామెంట్ రాయండి. తద్వారా కూడా కొంత శని అనుగ్రహం కలుగుతుంది ఇమీడియట్లీగా. ఎందుకంటే అసలు ఆయన అనుగ్రహాలను ఏందే మనం శని దోషం కూడా పోగొట్టుకోలేము. కాబట్టి ఆ దోషం పోగొట్టాలంటే కనుక కాస్త ఒక్కసారి లైక్ చేసి కామెంట్ పెట్టే ప్రయత్నం చేయడానికి మరొకసారి తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో మరొక మంచి వీడియోలో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ శని దోషం సంపూర్తిగా తొలగాలి అని ఆ ఈశ్వరుని శనీశ్వరుని ప్రార్థన చేస్తూ స్వస్తి.